సుదీర్ఘంగా ఈ రాష్ట్రంలో తెలుగు సమాజంలో బీసీల హక్కుల కోసం ప్రయోజనాల కోసం శ్రీ ఆర్ కృష్ణయ్య గారు చేసినటువంటి పోరాటాలు అందరికీ తెలిసినవే. విద్యార్థుల సమస్యల నుండి మొదలు పెడితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల వరకు గడిచిన 40-50 ఏళ్లుగా శ్రీ కృష్ణయ్య గారు చేసినటువంటి పోరాట ఫలితంగా ఈ రాష్ట్రంలో ఎంతోమంది బీసీలు ఉన్నత స్థాయికి ఎదిగారని చెప్పడం ఇది ఏమాత్రం ఎక్కువగా చెప్పుకోవడం కాదు, ఇది చారిత్రక సత్యం. ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక పెద్ద డ్రామా కొనసాగుతున్నది. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగ రంగాల్లో ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చాలా హామీలు ఇచ్చారు, అవి ఏవి కూడా నెరవేర్చే స్థితిలో లేరు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి 20,000 కోట్లు మహాత్మా జ్యోతిబా పూలే పేరిట 20,000 కోట్ల బడ్జెట్ ఇస్తామన్నారు. ఆ బడ్జెట్ కూడా ఇంతవరకు మోక్షం లేదు. చాలా విషయాలు చెప్పారు, చాలా కార్పొరేషన్లు అన్నారు, లక్షలాది కోట్ల విలువ చేసేటటువంటి హామీలు ఇచ్చారు. కొంతసేపు కామారెడ్డి డిక్లరేషన్ పక్కన పెడితే మీరు 42% రిజర్వేషన్ల విషయంలో మేము దేశానికి రోల్ మోడల్ అని ఎప్పటికీ చెప్పుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ట్వీట్ చేశారు, దాని మీద రాహుల్ గాంధీ గారు మాట్లాడారు, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. నిన్న ఆ పార్టీకి సంబంధించినటువంటి అగ్రశ్రేణి నాయకుడు జైరాం రమేష్ గారు కూడా తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అని చెప్పుకోవడం జరిగింది. మీరు ఎట్లా రోల్ మోడలో ఏ విధంగా కాదో చెప్పేటటువంటి సత్తా మా దగ్గర ఉన్నది, కానీ 42% రిజర్వేషన్లతో ఎప్పుడు మీరు స్థానిక సంస్థలకు ఎన్నికలు పెడతారో చెప్పాలని చెప్పి సూటిగా ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఓనాడు రెవెన్యూ మంత్రి రేపమాప పెడతామంటాడు, ఒకనాడు సీతక్క గారు పెడతామంటారు. ఎవరు పడితే వారు ఇష్టం వచ్చినట్టు ఇదిగో స్థానిక సంస్థల ఎన్నికలంటే ఇదిగో స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పి వచ్చే నెల అని ఇంకో నెల అని చెప్పి ప్రకటన చేస్తూ ఉన్నారు. ఇంత సందిగ్ధం ఈ ప్రభుత్వంలో ఎందుకున్నదని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇది మంచి పద్ధతి కాదు. 42% రిజర్వేషన్లతో మాకు లోకల్ బాడీస్లో ఎన్నికలు పెడతామని చెప్పినటువంటి మీరు ఆ ఎన్నికలు ఎప్పుడు పెడతారు, ఆ 42% ఎప్పుడు ఇస్తారనేది మాకు కావాలి. మీరు అసెంబ్లీలో బిల్లులు పాస్ చేసిండ్రు, గవర్నర్ గారి ఆమోదంతో రాష్ట్రపతి గారికి పంపించిండ్రు, ఆ బిల్లులు అక్కడనే ఉన్నాయి. మరి ఎప్పుడు వస్తాయి ఆ బిల్లులు? 42% అంగీకారంతో ఎప్పుడు రాష్ట్రపతి గారి దగ్గర నుండి మీ దగ్గరికి వస్తాయి? వాటిని చట్టాలు చేసి తర్వాత జీవోలుగా మార్చి మీరు ఎప్పుడు ఎన్నికలు పెడతారనేటువంటిది మీ దగ్గర సందిగ్ధంగా ఉన్నది. ఈ మధ్యకాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చిట్ చాట్ చేస్తూ గౌరవ పాత్రికేయులతో ఈ సర్వేకు సంబంధించి ఏదైతే మీరు సర్వే చేశారో దాని మీద అధ్యయనం చేయడానికి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిషన్ వేసినాం అనేటువంటి మాట చెప్పారు. ఒకసారి మల్లుబట్టి విక్రమార్క కమిటీ అంటారు, ఒకసారి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారి కమిటీ అంటారు. సుదర్శన్ రెడ్డి గారు అంటే ఆషామాషి చిన్న జడ్జి కాదు, ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసినటువంటి గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారితో సర్వే మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీ వేస్తే దానికి సంబంధించినటువంటి జీవో ఎక్కడున్నది? ఆ జీవోతో పాటు మీరు ఏ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చారు? మల్లుబట్టి విక్రమార్క గారి కమిటీ అన్నారు, జీవో నెంబర్ 2 ఇచ్చారు, జీవో నెంబర్ 1 మరి అది ఎక్కడున్నది? మీరు డెడికేటెడ్ కమిషన్ గురించి మాట్లాడకపోతే శ్రీ ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో కేసు వేస్తే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను స్థిరీకరించడానికి ఒక డెడికేటెడ్ కమిషన్ వెంటనే వేయండి అని చెప్పి కృష్ణయ్య గారి యొక్క వ్యాజ్యం మేరకు హైకోర్టు డైరెక్షన్ ఇస్తే మీరు భూసాని వెంకటేశ్వరరావు గారు అనే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్తో కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఈ సర్వే జరుగుతున్నప్పుడే మీకు రిపోర్ట్ ఇచ్చేసింది. దాని తర్వాత కొంతకాలానికి జీఓఎంఎస్ నెంబర్ 1 పేరిట విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా రిజర్వేషన్లు స్థిరీకరించడానికి అంటే 42% పెంచడానికి ఇదే వెంకటేశ్వరరావు గారితో మరొక కమిషన్ వేసినామని చెప్పి మరొక జీవో ఇచ్చారు. ఆ జీవో గవర్నమెంట్ వెబ్సైట్లలో ఎక్కడ కనపడతలేదు. వారు ఇచ్చింది ఎప్పుడంటే మార్చిలో ఇచ్చారు, మార్చి 1కు డిసెంబర్ వారు ఫిబ్రవరి 31కి ఇస్తే మార్చి 6 నాటి మంత్రిమండలిలోనే వెంకటేశ్వరరావు గారు విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇచ్చారు. మేము దాన్ని ఆమోదించినాం అనేటువంటిది అంటే 5-6 రోజులలో రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి మీరు ఎట్లా రోల్ మోడల్ అవుతారు? ఒక స్వతంత్ర కమిషన్ వేసి సర్వే చేయించలేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేయించారు. అది సరిగా జరగలేదని పెద్దలు శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నుంచి మొదలు పెడితే మేమందరం కూడా మీ సర్వే తప్పుల తడక అని చెప్పినాం.
అయినప్పటికీ మీలో మార్పు లేదు, స్వతంత్ర కమిషన్ వేయలేదు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేశారు, మీ అధికారులతో చేయించారు. డెడికేటెడ్ కమిషన్ మంచిగా వేసి చేయండి అయ్యా అని కృష్ణయ్య గారు హైకోర్టులో వ్యాజ్యం వేసి కమిషన్ వేయిస్తే ఆ కమిషన్ కూడా ఆగమేఘాల మీద రిపోర్ట్ ఇచ్చింది. మీరు చేసినటువంటి సర్వేలో ఉన్నటువంటి డాటానంతా అధికారికంగా ప్రభుత్వానికి రాకముందే, ప్రభుత్వ డొమైన్లో, పబ్లిక్ డొమైన్లో పెట్టకముందే, దాన్ని అధికారికంగా వెంకటేశ్వరరావు గారి కమిషన్కి ఇవ్వకముందే ఆగమేఘాల మీద ఆయన కమిషన్ రిపోర్ట్ ఇచ్చిండు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మీద అట్లే ఇచ్చాడు, విద్యా సంస్థలు, ఉద్యోగ సంస్థల్లో రిజర్వేషన్ల మీద కూడా ఆగమేఘాల మీద ఇచ్చాడు. తర్వాత మీరు రాష్ట్రపతి గారికి బిల్స్ పంపించారు. ఎక్కడన్నా ఒక్క లీగల్గా నిలబడేటటువంటి ఒక్క పనైనా మీరు చేసిండ్రా? స్వతంత్ర కమిషన్ వేయలేదు, డెడికేటెడ్ కమిషన్ సమగ్రంగా అధ్యయనం చేయలేదు. బిల్ 3, బిల్ 4లో కూడా మీరు ఏం కోన్నారంటే 31C ప్రకారము ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో 14, 19 వీటి నుండి రక్షణ పొందడానికి మీరు 39C, 39B ప్రకారము లేదా 46 ద్వారా పొందాల్సినటువంటి విషయాల మీద మీరు పంపినటువంటి బిల్ 3, బిల్ 4, 31C కింద మీరు అడిగినారే తప్ప మీరు ఈ రోజు వరకు మీ అసెంబ్లీలో కానీ, శాసన మండలిలో కానీ, మంత్రివర్గం కానీ 9వ షెడ్యూల్లో పెట్టండి అనేటువంటి తీర్మానం చేయలేదు, కేంద్ర ప్రభుత్వాన్ని అడగలేదు. మీరు 9వ షెడ్యూల్లో పెట్టమని అడగకుండానే కేంద్ర ప్రభుత్వం తనంతట తానే చేస్తారా? ఇంకా మీరు ఢిల్లీకి పోయి బిల్లులు ఆనాడు గవర్నర్ గారి దగ్గర ఉంటే ఢిల్లీకి పోయి ధర్నాలు చేస్తారు. మీరు బీసీలను ఎందుకోసం మోసం చేస్తున్నారు? కృష్ణయ్య గారు మాట్లాడితే కృష్ణయ్య గారి మీద కూడా అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఆయన ఎక్కడున్నా బీసీల కోసం తెగించి పనిచేస్తున్నాడు. అలాంటి శ్రీ కృష్ణయ్య గారి మీద వ్యాఖ్యలు చేయడం అంటే ఇది చాలా తప్పుడు విధానం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం మీరు ఎవరికైనా ఏమన్నా కాండి, కానీ జాతి ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం. నాలాంటి వాడు బీసీ కమిషన్ మెంబర్గా 3 సార్లు, బీసీ కమిషన్ చైర్మన్గా పనిచేసి కులగణన కావాలని చెప్పి ఆనాడు చైర్మన్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి అనేక సూచనలు చేసి ఇవాళ ఏ పార్టీకి సంబంధం లేకుండా బీసీల ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నాం. మా వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు. నేను ఇవాళ కృష్ణయ్య గారి గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నానంటే విద్యార్థి దశ నుండి వారితో పనిచేసినాం. వారి యొక్క అంకిత భావం నాకు తెలుసు కాబట్టి కృష్ణయ్య గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసేటటువంటి వాళ్ళు వెనక్కి తీసుకోవాలని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. మీరు చేసేటి అన్ని తప్పులు, ఒక్క విధానం సరిగా చేయరు. మీ రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు, మీరు జయరాం రమేష్ గారు దేశానికి రోల్ మోడల్ అని చెప్పేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఉంటే దీన్ని ఎట్లా భావించాలని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఇవాళ ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది కులగణన చేస్తామని. నిన్న వారు చెప్పినటువంటి మాట ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చారు, గెజిట్ నోటిఫికేషన్ వచ్చింది. జయరాం రమేష్ గారు దేశంలో కొంత మేధావిగా ఉన్నటువంటి పెద్ద ఆయన, ఆలోచన చేయాలి. నిన్న ఇచ్చినటువంటి దాంట్లో ఏమి ఇచ్చినారు? వారు SO 1455E డేటెడ్ 26th March 2019 ఏదైతే వారు గెజిట్ ఆఫ్ ఇండియా ఎక్స్ట్రానరీ గెజిట్ పార్ట్ 2 సెక్షన్ 3 సబ్సెక్షన్ 2 డేటెడ్ 28th March 2019 ఎక్స్పెక్ట్ రెస్పెక్ట్స్ థింగ్ డన్ ఆర్ omitted to be done before such suppression the central government hereby declared that the census of population of India shall be taken during the year 2027. అంటే ఏమిటి? 2019లో 1455 ఈ ప్రకారం ఏదైతే హౌసింగ్ లిస్ట్ చేసినారో ఆ హౌసింగ్ లిస్ట్ను పునరుద్ధరిస్తూ మేము సెన్సస్ చేయబోతున్నాం అన్నారు. ఆనాడు 1455 ఏముందనుకుంటున్నారు? ఆ లిస్టులో కులము, ఉపకులం అనేటువంటిది ఉన్నది దాంట్లో. అందుకని దాన్ని పునరుద్ధరిస్తున్నాం అంటే జనాభా గణనలో కులగణన చేస్తున్నాము, మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము కులగణన చేయబోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా దీంట్లో ఉన్నది. శ్రీ జయరాం రమేష్ గారు చాలా చదువుకున్న పెద్ద ఆయన, దాన్ని అర్థం చేసుకోకుండా జనాభా గణనలో కులగణన అనే పదం లేదు కదా, మీరు వెనక్కి తగ్గినరా, అసలు కులగణన చేయరా మీరు అనేటువంటి విధంగా రమేష్ గారు నిన్న వ్యాఖ్య చేయడం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంప్లాయిడ్ జనాభా గణనలో కులగణన అనేది ఇంప్లాయిడ్. దానికి సంబంధించి ఇదివరకే కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. దాని ప్రకారం హోమ్ మినిస్టర్ రివ్యూ చేశారు. నిన్న ఇచ్చేటటువంటి నోటిఫికేషన్లో భాగంగా కులగణన ఉంటుందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తే కూడా జయరాం రమేష్ గారు దేశాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మీరు ఆనాడు సామాజిక ఆర్థిక కులగణన పేట 2011 నుంచి 14 వరకు చేసి 5,000 కోట్లు ఖర్చు పెట్టి పట్టణాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖల ద్వారా మీరు గణన చేసి సెన్సస్ కమిషనర్ గారు చేయకుండా
మీరు సమాజానికి అన్యాయం చేసి 5,000 కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీరు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోకుండా చిదంబరం గారు అన్నారు 2010లో ఘనంగా చెప్పారు మేము కులగణన చేయబోతున్నామని. మీరు చేసేది కులగణన కాదు, కుల సర్వే. అది కూడా తప్పుల తడక. అది కూడా సుప్రీంకోర్టులో గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పేసింది అది దేనికి పనికి రాకుండా అన్యూజబుల్గా ఉందని చెప్పి. ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి జనాభా గణనలో కులగణన చేయబోతున్నామని ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే దాన్ని హర్షం వ్యక్తం చేయాల్సింది పోయి దాంట్లో రంధ్రాన్వేషణ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇది తప్పు. ఇది కాంగ్రెస్ వైఖరి. ఈ వైఖరిని మానుకోవాలి. తప్పుల తడకగా బీసీలను మోసం చేసే విధంగా 42% నిలబెట్టడానికి ఏది కూడా ప్రామాణిక పద్ధతులు పాటించకుండా, న్యాయపరమైనటువంటి పద్ధతులు పాటించకుండా పూర్తి మోసపూరితమైనటువంటి పనిచేసి ఇవాళ దేశానికి రోల్ మోడల్ అనడం చాలా తప్పు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ కోర్టులో కేసు ఉన్నది, ఆ కేసు తర్వాతనే మాట్లాడుతున్నాం. ఏం కేసు ఉన్నది మరి మళ్ళీ ఏమైనా ఏం కావచ్చు మాకు తెలియదు. మరి కోర్టులో హైకోర్టులో అయితే వెంటనే 3 నెలల్లో డెడికేటెడ్ కమిషన్ నుండి రిపోర్ట్ తీసుకొని ఎన్నికల బోండి అనేటువంటి విషయమే మాకు తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు మళ్ళీ కోర్టు కేసు అంటాడు. ఏమైనా వెంటనే ఎలక్షన్లు చేయమని చెప్పి ఏమంటున్న కేసు వేయించి ఈ రిజర్వేషన్లు ఎగ్గొట్టి ఎన్నికలు పోయే కుట్ర జరుగుతుందా? తస్మాత్ జాగ్రత్త. బీసీ నాయకులంతా గమనించాలని మనవి చేస్తున్నా. జ్యోతిబా పూలే విగ్రహం పట్టుకొని ఆయనకు సన్మానం చేసే మనవి చేస్తున్నా. మొత్తానికే మోసం జరిగే ప్రయత్నం జరుగుతున్నది. 42% రిజర్వేషన్లు నిలబెట్టడానికి కావాల్సినటువంటి ఏ పద్ధతులు కూడా ఈ ప్రభుత్వం పాటించినప్పుడు ఎట్లా రోల్ మోడల్ అవుతుంది, ఎట్లా 42% నిలబడుతుంది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇవాళ ఇంతమంది వెంకటేష్ గారు చెప్పినట్టుగా 243 D6 ప్రకారం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను అమలు చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఇచ్చింది. కాబట్టి మీరు నిజాయితీగా నిబద్ధతగా అన్ని ప్రణాళికలు కనుక మీరు చేస్తే వెంటనే ఉత్తర్వులు ఇవ్వండి. మీరు ఎన్నికలకు పోండి. 42% రిజర్వేషన్లతో ముందుకు పోతే ఎవరు కోర్టుకు పోతారో, ఎవరు మన తెరువుకు వస్తారో అప్పుడు సంగతి చూద్దాం. ముందు మీరు ప్రణాళిక సిద్ధం చేయకుండా, జీవోలు ఇవ్వకుండా, ఎన్నికలు పెట్టడానికి సిద్ధం కాకుండా కోర్టు ద్వారా వచ్చేటటువంటి తీర్పు ప్రకారం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నారంటే ఏదో కుట్ర జరుగుతున్నది. కాబట్టి 42% రిజర్వేషన్లు ఇచ్చేంత వరకు ఈ ఉద్యమం కొనసాగుతుంది. ప్రజలను చైతన్యవంతం చేస్తాం. నేను శ్రీ ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి మోసాన్ని ఎండగడతాం. బీసీల హక్కుల కోసం తుది వరకు నిలబడతాం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఇంత శ్రద్ధతో ఆలకించినటువంటి గౌరవ పాత్రికేయులకు మరొక్క మారు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. జై హింద్.